అభిప్రాయాలు చెప్తాడు. నీకేమనిపిస్తా ఉంది? మైక్ తీసుకో, చెప్పండి. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఉన్నతమైన చదువులని ఆలోచన. అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు. మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని, పెద్దవాడితో చదవాలని, పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు. ఆయన మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయ మేము ఎప్పుడు మర్చిపోలేము. వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. ఏంటమ్మా రత్నలత, మీ నాన్ననే అమ్మను సరిగా చూసుకుంటావా? ఎస్ సార్, నేనే చూసుకుంటున్నాను సార్. వాళ్ళందరినీ ఇప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావా? లేదు సార్, నేను రోజు చేస్తాను, చూసుకుంటాను సార్. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, చూసుకుంటాను సార్. వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటావు? ఎస్ సార్. నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు? సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 3 lakhs. 3 lakhs వస్తుంది ఫర్ మంత్ అమ్మా? అవును సార్. 3 లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి చూస్తే 36 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్ని, వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగాని పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి. అనిల్ గారు, మీ ఇద్దరిలో చెప్పండి, మీరు బాగా చేస్తున్నారు. నేను మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని ఈరోజు పైకి తేవడానికి కార్యక్రమం ఆలోచించాను. మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు మీలో ఒకరు ఎవరైనా ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకొని మీతో సమానంగా వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా? తప్పకుండా సార్, తప్పకుండా. We will empower them how to achieve their dreams through application process and eligible criteria, and how to stand on their own feet. We will definitely let them know. 2 ఆస్పెక్ట్స్ అమ్మా. మీకు ఒక స్ఫూర్తినిచ్చి నేను కుటుంబాన్ని మీకు అప్పచెప్తాం. అక్కడి నుంచే ఆ కుటుంబాన్ని చదివించేదంటే గవర్నమెంట్ అన్ని చేస్తాం.